అన్న ఎక్కడి నుంచి వచ్చారన్న? దేని గురించి వచ్చారు? మేము ఇబ్రహీంపట్నం నుంచి వచ్చామండి. ఇబ్రహీంపట్నం నుంచి. ఏంటన్న సమస్య ఏంటి? మాది వికలాంగుల సమస్య. ఓకే, అంటే ఏమైంది? దేని గురించి? అంటే ఇప్పుడు 1996లో మాకు వికలాంగుల తరఫున మాకు ఒక ల్యాండ్ ఇచ్చారండి. ఓకే. ఆ పద్మనాభంలో ల్యాండ్ ఇచ్చారు. ఆ ల్యాండ్ మేము తీసుకున్న తర్వాత దాన్ని న్యూ దాని తరఫున మాకు న్యూ అసోసియేషన్ బ్లైండ్ వాళ్ళు బ్లైండ్ స్వామి గారు పెట్టుకున్నారండి. అయితే మాతో పాటు కలుస్తానని చెప్పి ఆయన ఏం చేశాడు, మమ్మల్ని పక్కకు తోసేసి తను బ్లైండ్ వాళ్ళకి నడుపుతున్నాడు. బ్లైండ్ వాళ్ళకి నడుపుతున్నాడు. అయినా కూడా ఇప్పుడు మేము సర్లే అని చెప్పి మేము ఊరుకున్నాం. 5 సంవత్సరాల నుంచి ఆఫీస్ ఖాళీగా ఉంచేశారు. మాకు ఇవ్వలేదు, తను నడపలేదు. ఆ నడపకుండా ఏం చేశాడు, ఇప్పుడు షోరూమ్ వాళ్ళకి లీజుకి ఇచ్చే, మాకు చెప్పకుండా షోరూమ్ వాళ్ళకి లీజుకి ఇచ్చేసాడండి. వికలాంగుల స్థలం మాకు రావాలని చెప్పి మేము పోరాటం. ఎప్పుడు ఇచ్చారమ్మా అది స్థలం? 2006లో అండి. 2006లో ఇచ్చారు. అంటే రాజశేఖర రెడ్డి గారు పద్మనాభయ్య గారిని టీడీపీ ఆయన, మల్లెల పద్మనాభయ్య గారిని టీడీపీ ఆయన 14 సెంట్లు మాకు ఇచ్చాడండి. వికలాంగులు ఏదైనా సమస్యలు చెప్పుకుంటారు, ఆఫీస్ లాగా ఉంటది మీకు అని చెప్పి ఆయన ఇచ్చాడండి. ఇచ్చిన దాన్ని బట్టి మేము అందరం గ్రూప్ గా ఉండి నిలబడదామని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు ఎవరమ్మా కబ్జా దాన్ని? స్వామి గారండి. ఎవరండి? ఏ పార్టీకి సంబంధించిన? పార్టీ ఆయన కదండి, బ్లైండ్ ఆయన. బ్లైండ్ ఆయన బ్లైండ్ అండి. ఓకే, ఆయన ఒక్కడే వాళ్ళు తీసేసుకున్నారు. వేరే వాళ్ళకి షోరూమ్ కి లీజ్ కి ఇచ్చేసాడండి. ఇప్పుడు మాకు వికలాంగుల ఆఫీస్ అనేది మాకు లేదు. అదండి ఇప్పుడు ఆఫీస్ కావాలని చెప్పి మేము. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా అది ఇచ్చేసి? అది ఇచ్చి ఇప్పుడు 10 రోజులైందండి. 10 రోజులైంది లీజ్ కి ఇచ్చి. కన్స్ట్రక్షన్ కూడా మొదలెట్టారండి. అంటే అందరికి కలిపి ఇచ్చారా? ఆయన ఒక పేరే ఉందా దాంట్లో ఇచ్చినప్పుడు? అందరు కలిపిచ్చారండి. వికలాంగుల స్థలం అని చెప్పి ఇచ్చారండి. బ్లైండ్ అసోసియేషన్ అని చెప్పి నియోజకవర్గానికి ఇచ్చారా? నియోజకవర్గం మొత్తానికి ఇబ్రహీంపట్నంలో వికలాంగుల ఆఫీసు అని చెప్పి ఇచ్చారండి. దాన్నేమో మాలో గ్రూప్ లో మా ఆయన కూడా జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మెల్లిమెల్లిగా మమ్మల్ని తోసేసి ఆయన ఒక్కడే న్యూ అసోసియేషన్ బ్లైండ్ అసోసియేషన్ అని చెప్పి పెట్టుకున్నాడండి. పెట్టుకొని ఇప్పుడు ఆయనే నడుపుతున్నాడు. 5 సంవత్సరాల నుంచి ఆపేశాడు. ఆపేసిన తర్వాత పోయి మాకు ఇవ్వలేదు, తను నడపట్లేదు. నడపకుండా ఇప్పుడేమో ఒక వారం 10 రోజుల నుంచేమో షోరూమ్ వాళ్ళకేమో లీజ్ కి ఇచ్చాడండి. మాకేం చెప్పలేదండి. ఫస్ట్ నుంచి మా ఈయన ప్రెసిడెంట్ అండి, వికలాంగులు ప్రెసిడెంట్ భాషా గారు. చెప్పండి భాషా గారు. ఇప్పుడు దీని గురించి ఇప్పుడు ఇక్కడ కంప్లైంట్ నీకు 2 కళ్ళు కనపడవు. ఒక రైల్వే ఎంప్లాయ్ అండి, మల్లెల పద్మనాభం గారు. అతను సర్పంచ్ గారు మామూలు పంచాయతీ ఉన్నప్పుడు 12 సెంటు మొక్కది గుడ్డి చీన అనే అతను ప్రెసిడెంట్ గారి దగ్గర ఉంటున్నాడు. ఆయన స్థానికుడు కాబట్టి ఇబ్రాహీంపట్నంలో ప్రెసిడెంట్ గారి పార్టీ సర్పంచ్ ఎవరు? టీడీపీ అని. అంటే మల్లెల పద్మనాభం గారు, అంత మల్లెల పద్మనాభం గారు టీడీపీలోనే అప్పుడు ఉన్నారు. ఉన్నప్పుడు ఏమైందంటే గుడ్డి శ్రీనాథన్ అతను 2 కళ్ళు కనపడవు. అబ్బాయి గారి దగ్గరే వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటా ఉంటే మాకు అనేది స్థలం కావాలా అని అబ్బాయి గారిని అడిగితే స్వామి గారు వచ్చి ఏం చేశారంటే, నువ్వు ఇజావాడోడి కాబట్టి ఇజావాడోళ్ళకి మేము ఇయ్యము అని చెబితే ఈ గుడ్డి శ్రీనాథన్ అనే ఏం చేశాడంటే స్థానికుడు కాబట్టి ఇబ్రాహీంపట్నంలో ఆయన ఏం చేశాడు కాబట్టి ఆయన లేదులే సార్ మాకు ఉండటానికి ఉంది కాబట్టి మన వాళ్ళంతా వికలాంగులు ఇబ్రాహీంపట్నంలో ఉండాలి కాబట్టి ఇవ్వండి ఎక్కడికి పోదని చెప్పాడు సార్. దాని తర్వాత ఆయన చచ్చిపోయాడు సార్. ఆయనకి జాబ్ ఇప్పించారు సీతారాం గారు, చచ్చిపోయాడు. అని జరిగింది ఇది. అదే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారా మరి? ఇక్కడ ఇలా ఇస్తున్నాం, మా దగ్గర ఉన్నాయి, మా వాళ్ళు ఉన్నారు.